పూరి విత్ ఆలు కర్రీ ఎలాగ చేసుకోవాలో తయారు చేసుకునే విధానం చూద్దామండి. 2 బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నానండి. 1/2 కప్పు శనగపిండి సరిపోతుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, చిన్న టమాటా, పచ్చిమిర్చి కోసుకొని రెడీ పెట్టుకున్నానండి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ వేసుకున్నానండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇవి కాస్త ఆయిల్లో వేయించుకుందామండి. ఆయిల్లో కాస్త వేగినాయి అంటే తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాం. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. పూరీకి కానీ చపాతీకి కానీ బాగుంటుంది. పూరీకి అయితే ఇంకా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఆయిల్లో కాస్త వేయించుకున్నాం కదండి. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకుందామండి. వేయించుకుందాం. ఇవి కాస్త వేగినాయి కదండి. ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకుందాం. అల్లం ముక్కలు 1 నిమిషం వేయించుకుందామండి. అల్లం ముక్కలు వేగినాయి కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేయించుకుందామండి ఆయిల్లో. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలా వేయించుకున్నాం కదండి. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. చిన్న టమాటా కోసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుందామండి. టమాటా కాస్త మగ్గితే సరిపోతుందండి. ఒకసారి మూత పెడదామండి. వేగినాయి కదండి ఇలాగా. ఇప్పుడు ఇలా మెదుపుకుంటే బాగుంటుందండి. మెదుపుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుందాం. తర్వాత కాస్త వాటర్ వేసుకుందామండి. ఇలా వాటర్ వేసుకున్నాం కదండి. ఇది ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకుందాం. ఉల్లిపాయ ఉడికితే సరిపోతుందండి. మూత పెట్టుకుందాం. శనగపిండి తీసుకున్నాను కదండి. దీంట్లో వాటర్ వేసుకొని కలుపుకుందాం. వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని వాటర్ బాయిల్ అయ్యాక దాంట్లో వేసుకొని కలుపుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. పూరీ కర్రీ. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. బాయిల్ అయిందండి. ఇలా సరిపోతుంది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదండి. కలుపుకున్న శనగపిండి మిశ్రమం దీంట్లో వేసుకుందాం. వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకుందామండి. ఇలా దగ్గర పడుతుందండి. ఇది బాగా చిక్కబడిపోతుంది తర్వాత. అందుకే ఇంకా కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇంకా కొంచెం హాట్ వాటర్ వేసుకున్నానండి. ఇలా ఉడికేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ కదండి, ఇలా వేసుకుంటే వేడికి సరిపోతుందండి. అంతేనండి. పూరీ కర్రీ
చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. పూరీ పిండి ఎలా కలుపుకోవాలో చూద్దామండి. నేను ఈ కప్పు ఫుల్గా తీసుకున్నానండి పిండి. ఇది ముగ్గురికి నలుగురికి సరిపోతుందండి క్వాంటిటీ. ఇప్పుడు దీంట్లో బొంబాయి రవ్వ కొంచెం వేసుకుందామండి. పంచదార కొంచెం నీళ్ళల్లో ఇలా కరగబెట్టుకున్నాను. ఈ వాటర్ వేసుకుంటే పూరీలు బాగా పొంగుతాయి. తర్వాత మనకి ఎలా కావాలంటే అలా క్రిస్పీగా కావాలన్నా సాఫ్ట్గా కావాలన్నా వస్తాయండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. దీంట్లో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇవి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మొత్తం అంతా కలిసేలా కలుపుకొని దీంట్లో షుగర్ వాటర్ వేసుకొని తర్వాత సరిపడా వాటర్తో పూరీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకుందామండి. కలుపుకున్నాం కదండి. దీంట్లో ఇప్పుడు షుగర్ సిరప్ వేసుకుందాం. షుగర్ కొంచెం సరిపోతుందండి. ఇలా షుగర్ సిరప్ బొంబాయి రవ్వ కొంచెం వేసుకుంటే పూరీలు బాగా వస్తాయండి. ఇప్పుడు సరిపడినంత వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్నానండి. ఇలా సాఫ్ట్గా రావాలి. ఒకసారి ఇది ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, పొడి పిండి చల్లుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా తీసుకుంటే సరిపోతుందండి. ఒక్కొక్క పూరి ఒత్తుకుందాం. మరి పెద్ద పూరీలు అయితే బాగోదండి. ఇలా బాగుంటుంది మనకి ఇంట్లో. ఇలా తీసి పూరి ఒత్తుకోవాలండి. ఇప్పుడు పూరి తయారీ చూద్దామండి. పాన్ పెట్టుకుని స్టవ్ పైన ఆయిల్ వేసుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని చూడండి ఎలా పొంగుతున్నాయో. ఇలాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని చూడండి ఎంత చక్కగా పొంగాయో. మనం పిండి అలా కలుపుకుంటే ఇలా పొంగుతాయండి. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి.